మాయాబజార్ సినిమా ప్రపంచపు వింతలు, విశేషాలు, విడ్డూరాలు వినండి. మాయాబజార్. చాలా లేటుగానైనా సినిమాలలో మంచి పాత్రలు లభించి తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న నటుల్లో రాజబాబు ఒకరు. ఆహా, అడగ్గానే అప్పు దొరికినా, అనుకోని వాడు అప్పిచ్చినా నా మనస్సు కూడా ఇలాగే భరతనాట్యం చేస్తూనే ఉంటుంది. టిక్ టిక్. ఆహా. తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు. రాజబాబు గారు ఇష్టాగోష్ఠిలో తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. విఐపి అనే పదానికి ఆయన ఇచ్చిన సరదా నిర్వచనం ఒకటి ఉంది. రాజబాబు ప్రకారం వి అంటే వడ, ఐ అంటే ఇడ్లీ, పి అంటే పొంగల్. నేటి చెన్నై, ఆనాటి మద్రాసు పట్టణంలోని పాండీ బజారులో చిన్నా చితకా వేషాల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేసే రోజులవి. కాకా హోటళ్లల్లో ఈ విఐపీలతోనే కడుపులను నింపుకొని పార్కుల్లోని చెట్ల క్రింద కాలక్షేపం చేసేవారు మేటి నటులైన సత్యనారాయణ, వంగర, కాకరాల మొదలైనవారు. ఆ లిస్టులో మన రాజబాబు కూడా ఉన్నారు. కాలే కడుపుకు ఓ ఇడ్లీ ముక్కో, వడనో లేదా గరిటెడు పొంగలో దొరికితే చాలు తనకు తాను విఐపీగా ఫీల్ అయిపోయేవారంట రాజబాబు. ఏం కావాలని ఇస్తావు? ఒక్క పై ఉంటే అప్పిస్తావు అంటే మొన్న 5 ఈ 5 5 10 భద్రాచలం వెళ్ళగానే పువ్వుల్లో పెట్టి నీ 10 రూపాయలు ఇచ్చేస్తాను. మాయాబజార్ సినిమా ప్రపంచపు వింతలు, విశేషాలు, విడ్డూరాలు వినండి. మాయాబజార్. చిన్ననాటి స్నేహితులు సినిమా నిర్మాత నటి శాంతకుమారిని అడిగారు, మా డైరెక్టర్ మీకు కథను వినిపిస్తారు, అతన్ని మీ దగ్గరికి ఎప్పుడు పంపించమంటారు? అదెంత మాట, డైరెక్టర్ని మా ఇంటికి పంపించడమా? నేనే ఆఫీసుకు వస్తాలేండి అన్నారు శాంతకుమారి. సినీ ఫీల్డులో నిర్మాతలను, దర్శకులను, ఇతర నటులందరూ కూడా గురువు, దైవంలాగా భావించే రోజులవి. అందుకనే డైరెక్టర్కు అంత ప్రాముఖ్యతనిచ్చేవారు. చెప్పిన విధంగానే శాంతకుమారి ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఆఫీసుకు వెళ్ళింది. అక్కడ వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఎప్పుడూ కాఖీ యూనిఫామ్లో ఉండే ఒక అతను అగుపించాడు. అందరూ అతన్ని చిన్నశాస్త్రి చిన్నశాస్త్రి అని పిలిచేవాళ్ళు. అతన్ని చూసిన శాంతకుమారి, చిన్నశాస్త్రి, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగారు. ఈ పిక్చర్కు నేనేనమ్మా డైరెక్టర్ని అన్నాడతను. నీళ్లు బంగారంగాను, నువ్వెప్పుడు డైరెక్టర్ అయ్యావు నాయనా అని నవ్వుతూ అడిగింది శాంతకుమారి. ఆ తర్వాత డైరెక్టర్ విశ్వం చెప్పిన కథను సావధానంగా విని ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శాంతకుమారి కొన్ని సంవత్సరాల తర్వాత, నీ శంకరాభరణ చిత్రం అద్భుతంగా ఉన్నది నాయనా అని మెచ్చుకుంటూ ఫోన్ చేసి మాట్లాడింది. ఇప్పుడు ఆ చిన్న శాస్త్రి ఎవరో మీకు తెలిసిందా? అతనే ప్రఖ్యాత దర్శకుడు, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ లేదా కె విశ్వనాథ్. మాయాబజార్ సినిమా ప్రపంచపు వింతలు, విశేషాలు, విడ్డూరాలు వినండి. మాయాబజార్.